మాతృదేవి శ్రీ శారదాదేవి తన జీవితంలో రెండు విషయాలని ఆచరించవలసి వచ్చింది. ఒకటి పారమార్థిక శిక్షణ, మరొకటి గార్హస్థ్య శిక్షణ. ఇవి రెండింటినీ ఆమెకు గురుదేవులే అనుగ్రహించారు. ఆవిడ జయరాంబాటిలో ఉన్నప్పుడు ఈ గార్హస్థ శిక్షణ విషయంలో తర్ఫీదు పొందగలిగారు. దానినే వచ్చినటువంటి భక్తులకు చెప్తూ ఉండేవారు. ఆ తర్వాత పారమార్థిక శిక్షణ విషయంలో కూడా ఆవిడ భక్తుల యొక్క సమస్యలను కనుక్కొని వాటి పరిహారాన్ని కూడా సూచిస్తూ ఉండేవారు. శ్రీరామకృష్ణుల వారు శారదాదేవి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఒక్కొక్క సందర్భంలో చమత్కారాలు కూడా చేసుకునేవారు. ఒకరోజు శారదాదేవి శ్రీరామకృష్ణుల వారికి ఆహారాన్ని తీసుకొని రామకృష్ణుల వారికి గదికి వెళ్ళారు. ఆ సమయంలో మేలు ముసుగు వేసుకొని ఉన్నారు శారదాదేవి. రామకృష్ణుల వారు ఒక అలౌకికమైనటువంటి పారవస్య స్థితిలో ఆధ్యాత్మిక విషయాలను గురించి సమధికోత్సాహంతో భగవద్ విషయాలను చెప్పటం మొదలెట్టారు. శారదాదేవి కూడా ఆయన చెప్పేటువంటి ఆ భగవద్ విషయాలను పూర్తిగా మైమర్చిపోయి వింటూనే ఉన్నారు. ఆవిడ కూడా ఒక దివ్య పారవస్యం వల్ల ఆకర్షితురాలై పరిసరాలను కూడా మరిచి మంత్రముగ్ధయ్యి గురుదేవుల మాటలను ఎంతో ఉత్సాహంతో వింటూ ఉండిపోయారు. అలాగా ప్రారంభమైన సంభాషణ తెల్లవారే వరకు కొనసాగింది. రామకృష్ణ శారదాదేవి మధ్య రాత్రి ప్రారంభమైనటువంటి ఈ సంభాషణ తెల్లవారే వరకు కొనసాగింది. అప్పుడే తాను రాత్రి నుండి గురుదేవుల సమక్షంలో అలాగే నిలబడి ఉండడాన్ని, మేలు ముసుగు కూడా తొలగిపోవడాన్ని తెల్లవారిన తర్వాతనే ఆవిడ గమనించింది. వెంటనే ఆదరాబాదరాగా ముసుగు సర్దుకొని నా బతుకు వెళ్ళిపోయింది. తెల్లవారులు ఆయన భగవద్ విషయాలు మాట్లాడుతూ ఉంటే ఇరువురు కూడా భావ పారవస్యంలోనే ఉన్నారు. ఆ వినడం తెల్లవారుజామునే పూర్తయింది. ఉన్నతమైన సత్యాలను చెప్పడంతో పాటు వాటిని ఆలోచించి చూడమనేవారు గురుదేవులు. నేను చెప్పే విషయాలను విని ఆలోచించి ఆచరించమనేవారు. ఒకరోజు శ్రీరామకృష్ణుల వారు శారదకు లక్ష్మి శ్రీకృష్ణుల చరిత్రను చెప్పారు. తర్వాత శారదతో అంటున్నారు, పశువులు పగటి వేళ తిన్న ఆహారాన్ని రాత్రి వేళ నమిలి వేస్తాయి. మీరు కూడా నేను చెప్పిన విషయాలు మీలో మీరు చర్చించుకోవాలి, అప్పుడే వాటిని మర్చిపోరు అనేవారు. ఇలా సామాన్యమైనటువంటి పారమార్థిక ఉపదేశాలను సలహాలను అప్పుడప్పుడు ఇవ్వడంతో పాటు గురుదేవులు శారదాదేవికి మంత్రోపదేశం కూడా చేసి
పారమార్థిక జీవితానికి పట్టుకొమ్మలైన జపము, ధ్యానము ఇత్యాదులలో కూడా శిక్షణను ఇచ్చారు. ఆవిడ కామార్పకూరులో ఉంటున్నప్పుడు పూర్ణానందుడు అనే సన్యాసి ఆమెకు శక్తి మంత్ర దీక్ష ఇచ్చారు. గురుదేవులు మళ్ళీ ఆమెకు శక్తి మంత్ర దీక్షను ప్రసాదిస్తూ బీజ మంత్రాన్ని శారదాదేవి నాలుకపై రాశారు. మంత్ర జపం అనేది శారద నిత్య జీవితంలో కలిసిపోయిన సాధనా పద్ధతిగా ఒప్పారింది. గురుదేవులకు ఆయన భక్తులకు రోజంతా చేయవలసిన సేవల నడుమ చాలాసేపు ఆవిడ జపంలోనూ ధ్యానంలోనూ గడిపేవారు. ఒకసారి తమ్ముడి కుమార్తె నళినితో శారదాదేవి అంటున్నారు, నీ వయస్కురాలై ఉన్నప్పుడు రోజంతా ఎన్ని పనులు చేసేదాన్నో, అప్పటికీ ప్రతిరోజు 1,00,000 జపం చేసేదాన్ని అని శారదాదేవి ఉత్కంఠించారు. ఉన్నతమైన దివ్య పారవస్య స్థితి నుంచి మామూలు బాహ్య స్థితికి వచ్చేటప్పుడు గురుదేవులు కొన్ని సమయాలలో పరాశక్తి భావంలో లీనమై ఉండటం కద్దు. ఆ సమయాల్లో తమను దేవి సేవకురాలుగా భావించుకునేవారు. అంతేకాకుండా శారదను ఇతరులను కూడా అలాగే చూసేవారు. అప్పుడు శారద ఆయనను స్త్రీగా అలంకరించేది. తర్వాత తనను కూడా దేవి సేవకురాలుగా పరిగణించుకొని దేవి చింతనలో నిమగ్నమయ్యేది. శ్రీరామకృష్ణుల వారిని స్త్రీగా అలంకరించి తాను దేవి సేవకురాలుగా పరిచారకులుగా భావించి ఆ స్థితిలో అలాగా ఉండిపోయేది శారదాదేవి. రామకృష్ణుల వారు శారదాదేవికి రాజయోగంలో కూడా శిక్షణను ఇచ్చారు. మానవ శరీరంలో ఉండే 6 చక్రాలు, కుండలిని శక్తి మొదలైనటువంటి వాటిని చిత్రాలుగా గీచి ఆమెకు విశదీకరించారు. రామకృష్ణ గారు చెప్తూ ఉండేవారు, భగవద్ అనుభూతి ఒక్కటే ఆమెకు లక్ష్యంగా ఉండాలి అని బోధించేవారు. శారదాదేవికి అంతకుముందే ఒక శక్తి ఉండేది. రోగాలు నయం చేయడం లాంటి సిద్ధులు ఆవిడకి ఉండేవి. శారదాదేవి తలుచుకుంటే రోగాలను నయం చేయగల శక్తి ఆవిడకి ఉండేది. ఈ విషయం రామకృష్ణ వారికి తెలుసు. ఆయన అంటున్నారు, రోగాలు నయం చేయడం లాంటి సిద్ధుల వెంట శారదాదేవి మనస్సు వెళ్ళకూడదని ఎంతో జాగ్రత్త వహించారు శ్రీరామకృష్ణులు. రోగాలు నయం చేసే ఒక మంత్రాన్ని శారదాదేవి అప్పటికే నేర్చుకుంది. కానీ రామకృష్ణ వారు రోగాలను నయం చేసే సిద్ధులకు దూరంగా ఉండమని శారదాదేవిని ఆదేశించారు. దక్షిణేశ్వరం నుంచి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని గురుదేవుడితో చెప్పింది ఆవిడ. నాకు ఇలాంటి ఒక సిద్ధి ఉన్నది అని చెప్పినప్పుడు ఆ సిద్ధికి దూరంగా ఉండు అని రామకృష్ణ వారు ఆవిడకి చెప్పటం జరిగింది. ఆ తర్వాత నుంచి ఆవిడ ఆ సిద్ధిని ఎప్పుడు ప్రయోగం చేయలేదు ఎవరిపైన. అందుకు గురుదేవులు పర్వాలేదు, నేర్చుకోవడంలో తప్పులేదు, అలాంటి సిద్ధులు ఉండడంలో తప్పులేదు, కానీ ఇకపై దానిని నీ ఇష్టదైవము పాదాలపై సమర్పించు
అని ఆదేశించారు శ్రీరామకృష్ణ వారు. అప్పటి నుంచి ఆవిడ ఆ సిద్ధి మంత్రాన్ని ఎప్పుడూ ఉపయోగించలేదు. లేకపోతే ఆవిడకు లెక్క కాదు రోగాలను నయం చేయడం అనేది. ఈ కాలఘట్టంలోనే రామకృష్ణ వారు పలు దేవతా మంత్రాలను వాటిని ఇతరులకు ఇవ్వవలసిన విధానాన్ని కూడా గురుదేవులు శారదకు నేర్పించారు. శారదాదేవి సావిత్రి వ్రతాన్ని ఆచరించారు. ఈ సావిత్రి వ్రతాన్ని ఎలా ఆచరించారు ఏమిటి దానికి సంబంధించిన విషయాలను మాత్రం శారదానంద స్వామి కానీ మహేంద్రనాథ్ గుప్తా కానీ ప్రస్తావించలేదు. కానీ ఆవిడ సావిత్రి వ్రతాన్ని ఆచరించారు. గురుదేవులు శారదాదేవికి ఇచ్చిన పారమార్థిక తర్ఫీదుని గురించి మనకి చాలా తక్కువ వివరాలు లభిస్తాయి. ఆయన మాతృదేవి కూడా చాలా అరుదుగా ఆయన ఇచ్చిన శిక్షణ గురించి ఇతరులతో చెప్పేవారు. కాలాంతరంలో ఒకసారి తమ శిష్యునితో పారమార్థిక సాధనల గురించి ప్రస్తావించినప్పుడు మాతృదేవి ఇలా చెప్తున్నారు. ఆ రోజుల్లో నేను ప్రతిరోజు వేకువజామున 3 గంటలకు లేచి ధ్యానానికి కూర్చునేదాన్ని. చాలా రోజులు మైమరచి ధ్యానంలోనే లీనమైపోయేదాన్ని. ఒకరోజు ఆహ్లాదకరమైన రాత్రి వెన్నెల కాస్తున్నది. సర్వత్రా పరమశాంతి నెలకొని ఉంది. అప్పుడు నహబత్ గుమ్మం వద్ద కూర్చొని ధ్యానంలో నేను నిమగ్నమయ్యాను. గురుదేవులు అటువైపు వెళుతూ ఉన్నప్పుడు ఆయన పాదరక్షల సవ్వడి వినపడింది. కానీ జనరల్గా ఆవిడ గుమ్మం వద్దనే కూర్చొని ధ్యానం చేసుకునేవారు. రామకృష్ణ గారు అటువైపు వస్తూ ఉన్నప్పుడు ఆయన పాదరక్షల సవ్వడి ఆవిడ వినపడుతూ ఉండేది. కానీ ఆ రోజు ఆవిడకి ఆ పాదరక్షల సవ్వడి కూడా వినపడలేదు. ధ్యానంలో పూర్తిగా మగ్నురాలయ్యారు. ఆ రోజుల్లో నేను ఇలా ఉండేదాన్ని కాను, బాగా అందంగా ఉండేదాన్ని. ఆవిడే చెప్తున్నారు. నేను బాగా అందంగా ఉండేదాన్ని, నగలు ధరించేదాన్ని, ఎర్రంచు చీర కట్టుకునేదాన్ని. ఆ రోజు మేలి ముసుగు కూడా గాలికి జారి కింద పడిపోయినట్టు, ధ్యానంలో ఆ ధ్యాస కూడా నాలో లేకుండా ధ్యానంలో మగ్నమై ఉన్నట్లు గురుదేవులు నీళ్లు తీసుకువెళ్ళే యోగిను ఆ తర్వాత నాతో చెప్పారు. ఆ రోజుల్లో ఆనంద సాగరంలో ఓడలాడేదాన్ని. వెన్నెల రాత్రులలో చంద్రుణ్ణి చూస్తూ, భగవంతుడా, చంద్రునిలా నా మనస్సు కూడా పరిశుద్ధమైనదిగా ఉండాలి. చంద్రునిలో కూడా కొన్ని మచ్చలున్నాయి, నా మనస్సులో అవి కూడా ఉండకూడదు అంటూ భగవంతుణ్ణి ప్రార్థించేదాన్ని. ధ్యానంలో నెలకొన్న వ్యక్తి హృదయంలో భగవంతుణ్ణి స్పష్టంగా దర్శించగలుగుతాడు. ధ్యానంలో నిమగ్నమైన వ్యక్తి తన హృదయంలో భగవంతుణ్ణి స్పష్టంగా దర్శించగలుగుతాడు. ఆయన కంఠం వినగలుగుతాడు. అలాంటి వారి మనస్సులలో ఎలాంటి భావన ఉదయించినా అది తక్షణమే నెరవేరుతుంది. గాఢమైన ప్రశాంతతలో వారు మునిగి లేస్తారు.
అది ధ్యానానికి ఉన్న విశిష్టత. ఎవరైనా సరే ధ్యానాల్లో కనుక మనం నిమగ్నమైతే హృదయంలో భగవంతుణ్ణి స్పష్టంగా చూడగలుగుతాం. ధ్యానంలో నిమగ్నమైన వ్యక్తి ఆయన కంఠాన్ని కూడా వినగలుగుతాం. ఎటువంటి భావనలు మనస్సులో కలిగినా అవి తక్షణమే నెరవేరుతాయి. ప్రశాంతత చోటు చేసుకుంటుంది. ఆ రోజుల్లో నా మనస్సు ఎలాంటి ఉన్నత స్థితిలో ఉండేది. ఒకసారి పని మనిషి బృంద తెస్తున్నటువంటి పెద్ద పళ్ళెం చేజారి నా సమక్షంలో క్రింద పడింది. ఆ శబ్దం నా హృదయాన్ని బద్దలు చేసినట్లయింది. ఏ శబ్దాన్ని కూడా భరించలేనటువంటి స్థితిలో శారదాదేవి ఆ కాలంలో ఉండేవారు. ఆధ్యాత్మిక అనుభూతి, పరిపూర్ణత్వం ఇవి రెండు సంతరించుకున్నప్పుడు, ఆధ్యాత్మిక అనుభూతి, పరిపూర్ణత్వం ఇవి సంతరించుకున్నప్పుడు ఒక వ్యక్తి తన హృదయంలో నెలకొన్న అదే భగవంతుడు సమాజంలో నిమ్నజాతి వారు, అంటరాని వారు, దుఃఖాలకు లోను చేయబడిన వారు, అల్పులుగా చేయబడిన వారు మొదలైన వారు హృదయాలలోనూ అదే భగవంతుడు నెలకొని ఉండడం స్పష్టంగా చూస్తాడు. ఎవరి హృదయంలో అయితే అనుభూతి పూర్ణత్వం సంతరించుకుంటుందో ఆయన హృదయంలో ప్రతి వారిలోనూ భగవంతుడిని దర్శించగలుగుతాడు, స్పష్టంగా చూడగలుగుతాడు. ఈ అనుభూతి నిజమైనటువంటి వినమ్రతను ప్రసాదిస్తుంది. లేకపోతే పారమార్థిక సాధనలను శారదాదేవి తూచా తప్పక పాటిస్తూ ఉండేవారు. అలా పాటించే విషయంలో గురుదేవులు కూడా ఎంతో జాగ్రత్త వహించేవారు. శారదాదేవి సాధనల విషయంలో సామాన్యంగా ఉదయం 3ంటికి మేల్కొని కాలకృత్యాలు తీర్చుకొని జపం చేయడానికి కూర్చోవడం శారదాదేవి అలవాటు. ఎప్పుడైనా అలా చేయలేనప్పుడు అటువైపు వెళుతున్న గురుదేవులు మేలుకో మేలుకో అంటూ బిగ్గరగా అరుస్తూ నాహబత్తు తలుపులకుండా లోపలికి నీళ్లు పోసేవారట. ఆయనకి నిద్ర ఉండదు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళని నిద్రపోనివ్వరు. శారదాదేవి, లక్ష్మీదేవి ఆ గదిలో నాహబత్తులో పడుకొని ఉంటే వాళ్ళని లేపినప్పుడు లేకపోతే నీళ్లు కూడా పోసేవారు ఆ గదిలోకి. గడప నుంచి నీళ్ళు ఖాళీ ఉంటుంది కదా, అలాగా. దక్షిణేశ్వరంలో గడిపిన ఈ రోజుల్లో శారద అత్యంత ఉన్నత ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించారు అని చెప్పడానికి అనేక ప్రమాణాలు ఉన్నాయి. ఆమె లజ్జా స్వరూపిణి, ఏ విషయంలోనూ తనను వ్యక్తం చేసుకోరు. అలాంటి వ్యక్తి ఆధ్యాత్మిక అనుభూతులను వెల్లడిస్తారని ఎలా ఆశించగలం? అనేక అనుభూతులు ఆవిడకి కలిగినప్పటికీ వాటిని ఆవిడ వ్యక్తపరిచేవారు కాదు. కానీ కొన్ని సమయాలలో ఆమెను అతిక్రమించి వాటంతా అవే బయటికి వచ్చేవి. ఆవిడకి తెలియని స్థితిలో, పారవశ్య స్థితిలో ఉన్నప్పుడు ఆవిడంతటా ఆవిడయే తన అనుభూతులను ఇతరులతో చెప్పేవారు. ఇందువల్లనే ఆమె ఉన్నత అనుభూతుల్లో 1-2 మాత్రమే లోకం తెలుసుకోగలిగింది. అలాంటి సందర్భంలో ఆవిడ చెప్పినటువంటి 1-2 ఉదంతాలు మాత్రమే
లోకం తెలుసుకోగలిగింది. యోగిన్మా తాను చూసిన ఒక సంఘటనను గురించి ఇలా చెప్తున్నారు. ఆ సమయంలో ప్రత్యక్ష సాక్ష్యములు యోగిన్మా ఆవిడతోనే శారదాదేవి చెప్పి ఉంటారు. మాతృదేవి మొదటిసారిగా దక్షిణేశ్వరం వచ్చినప్పుడు సమాధి స్థితిని అనుభవించి ఉండలేదు. అప్పటిదాకా ఆవిడకి ఈ సమాధి స్థితిని గురించిన అనుభూతి లేదు. ఆవిడ జయరాంపాటి ఆ కుగ్రామంలో ఇతర స్త్రీలతో తాను కలిసిపోయి మామూలుగానే అందరి స్త్రీలలాగానే అందరి యూత్లాగానే ఆవిడ కూడా ఉండేవారు. అందువల్ల ఆవిడకి దక్షిణేశ్వరం రావడానికి ముందు ఎటువంటి అనుభూతులు లేవు ఆవిడకి. ఆమె జపము ధ్యానము చేసుకునేవారు. ఆయన సమాధిలో మగ్నమైనట్లు మేము విన్నది లేదు. ఆవిడ జపం ధ్యానము ప్రతిరోజు చేసుకునేవారు. యోగిన్మా చెప్తున్నారు, మేము ఎప్పుడూ ఆవిడ సమాధి మగ్నురాలైనట్లు మాకు తెలియదు. ఆవిడెప్పుడు సమాధిలోకి వెళ్ళలేదు శ్రీరామకృష్ణుల వారిలాగా, అది మాకు తెలియదు అని చెప్తున్నారు. మారుగా ఆమె గురుదేవులతో ఒకే గదిలో నివసించిన రోజుల్లో వారి సమాధి స్థితులను చూసి భయకంపితురాలవడం మాకు తెలుసు. భయపడిపోయేది ఆవిడ. నేను ఆమెకు పరిచయమైన తర్వాత ఒకరోజు నాతో, యోగిన్, నువ్వు నాకు ఒక సాయం చేసి పెట్టాలి అని అడిగారు. నాకు సమాధి స్థితిని అనుగ్రహించమని గురుదేవులకు విన్నవిస్తావా అని అడిగారు. వచ్చిన కొత్తల్లోనే ఆయన సమాధి స్థితులను చూసి భయకంపితురాలైంది. అయినా కూడా ఆవిడకి సమాధి స్థితి పొందాలి అనే ఆశ కలిగింది. తాను నేరుగా చెప్పలేక యోగిన్మాతో చెప్తున్నారు. ఆవిడంటుంది, ఆయన చుట్టూ భక్త బృందం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అందువల్ల ఈ విషయం ఆయనతో నేను నేరుగా మాట్లాడలేకపోతున్నాను అని అన్నారు. ఎవరు లేకపోతే మాట్లాడేదే, నాకు కావాలి సమాజ స్థితి అని అడిగి తీసుకునేది. మాతృదేవి ప్రార్థన చాలా సమంజసమైనదేనని, నిజమే కదా, సమంజసమైనదేనని గురుదేవులతో ఈ విషయం మాట్లాడాలని యోగిన్మా తీర్మానించుకున్నారు. నిజమే, ఆవిడ సభాస్థితి కోరుకోవడంలో న్యాయం ఉంది అని చెప్పి అడగాలి అని తీర్మానించుకున్నారు. మర్నాడు గురుదేవుల దర్శనం కోసం యోగిన్మా వెళ్ళారు. అప్పుడు ఆయన తమ మంచం మీద కూర్చొని ఉన్నారు. ఎవ్వరూ అక్కడ లేరు. ఎప్పటిలా ఆయనకు ప్రణమిల్లిన తరువాత మాతృదేవి ప్రార్థనను విన్నవించాను. ఆయన శ్రద్ధగా విన్నారు, కానీ బదులేమీ చెప్పలేదు. అన్నది విన్నారు, బదులు చెప్పలేదు. హఠాత్తుగా గంభీర ముద్ర వహించారు. అలాంటి మనోభావంలో ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడే ధైర్యం ఎవ్వరికీ ఉండేది కాదు. అటువంటి సీరియస్గా ఉన్నప్పుడు. అందువల్ల నేను మౌనంగానే ఉండి మెల్లగా బయటికి వచ్చేసాను. అక్కడి నుండి నాగవతు చేరుకొని తలుపులు కొద్దిగా తెరిచి
లోపలికి తొంగి చూశాను. మాతృదేవి ఎప్పటిలా ఉదయం పూట పూజ కోసం కూర్చొని ఉన్నారు. అక్కడ నేను చూసిన దృశ్యాన్ని నమ్మలేకపోయాను. మాతృదేవి అత్యంత ఉన్నతమైన పారవస్య స్థితిలో ఉన్నారు. ఒకసారి విరగబడి నవ్వుతున్నారు, ఇంకొకసారి భోరున విలపిస్తున్నారు. ఇలా నవ్వడం ఏడవడం కొంతసేపు జరిగింది. ఆమె కళ్ళ నుండి ధారలుగా నీరు స్రవిస్తున్నది. మెల్లమెల్లగా ఆమె బాహ్య స్మృతిని కోల్పోయి అంతర్ముఖులైపోయారు. ఆమె ప్రగాఢ సమాధి స్థితిలో నెలకొని ఉన్నారు అని నేను గ్రహించగలిగాను. మెల్లగా తలుపులు మూసి బయటకు వచ్చేసాను. యోగిమ్మ రామకృష్ణుల వారితో చెప్పడం, రామకృష్ణుల వారు ఆవిడకి అనుగ్రహించడం వెంటనే జరిగిపోయినాయి. చాలాసేపు గడిచిన తరువాత నేను ఆమె గదికి వెళ్ళాను. చాలాసేపు తర్వాత నన్ను చూడగానే, ఇప్పుడే గురుదేవులను చూసి వస్తున్నావా అని అడిగారు మాతృదేవి. అమ్మా, ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితులను సమాధిను అనుభవించలేదని చెప్పి ఆవిడ చెప్పలేదండి. నాకు సమాధి స్థితి కలిగిందని ఆవిడ చెప్పలేదు. ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి కలిగిందని కూడా ఆవిడ చెప్పలేదు. అనుభవించలేదని చెప్పి నన్ను మోసపుచ్చారు. కాదండి, మళ్ళీ చదువుతాను. అమ్మా, ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితులను సమాధిను అనుభవించలేదని చెప్పి నన్ను మోసపుచ్చారు అన్నాను నేను. మీరు నన్ను మోసం చేశారు. ఏమని? నాకు సమాధి స్థితి ఎప్పుడు కలగలేదు, గురుదేవులతో చెప్పవా అని అబద్ధం చెప్పారు అని యోగిమ్మ ఆవిడతో అన్నారు. అప్పుడు మాతృదేవి వదనార విందల్లో లజ్జాశ్రిత దరహాస చంద్రికలు వెళ్ళి విడిసాయి. అంటే అర్థం ఏంటి? ఈవిడ చెప్పిన తర్వాతనే ఆవిడకి ఆ సమాధి స్థితి కలిగింది. అది అంతకుముందు కలగలేదు, అప్పుడే కలిగింది. ఆ స్థితిని కూడా శారదాదేవి ఆవిడకి చెప్పలేదు. గురుదేవులు అనుగ్రహిస్తే ఏమిటి కాదు చెప్పండి. పద్యం ఉంది కదా, మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరి యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. మూగవాడు మాట్లాడగలడు, గుడ్డివాడు పర్వతాలని దాటగలడు. లంఘయతే గిరి, పర్వతాలని దాటగలడు, దూకగలడు. అలాంటిది భగవంతుడు తలుచుకుంటే కాంతి ఉంది. కొద్ది రోజులు మైక్ సరిగా లేదా, కొద్ది రోజులు నేను రాత్రులను దక్షిణేశ్వరంలో గడిపేదాన్ని. ఎవరు చెప్తున్నమాట? ఇది యోగిమ్మ. అలాంటప్పుడు నేను ఒంటరిగా పడుకోవడానికి ప్రయత్నిస్తే మాతృదేవి వదిలేవారు కారు, తనతో పాటే పడుకోమనేవారు. నన్ను తన ప్రక్కనే పడుకోమనేవారు. ఒకరోజు రాత్రి ఎవరో పిల్లనగ్రోదే మధురనాథం వినిపించింది. ఆ మధురనాథం విని మాతృదేవి పారవస్య స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆ వేణాలు వినగానే ఆవిడకి పారవస్య స్థితి కలిగింది. మధ్య మైమరిచి
నవ్వసాగారు. ఈ స్థితిలో ప్రాపంచిక వ్యక్తినైన నేను ఆమెను స్పృశించరాదని పడక మీద ఒక మూలన ముడుచుకొని కూర్చున్నాను. మాతృదేవికి మళ్ళీ బాహ్య స్పృహ కలగడానికి చాలాసేపు పట్టింది. అలాగా ఆవిడకి సమాధి స్థితులు కూడా కొన్ని సందర్భాల్లో కలిగాయి. గురుదేవుల నిర్యాణానంతరము శారదకు ఇలాంటి సమాధి స్థితులు పదే పదే కలుగసాగాయి. ఈ విషయం ముందు ముందు వివరంగా చూద్దాం. ఇక్కడ ఒక నిజాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవిత పర్యవసానంగా పరవశ స్థితులు, దివ్య దృశ్యాలు అగుపించడం నిజమే. కానీ ఇవి దొరికినప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక పరంగా ఉన్నతులమని మనం పరిగణించకూడదు. ఇలాంటి స్థితులు కలిగితే నేను ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నానని, కలక్కపోతే అలా కాదని అనుకోకూడదు. అలా కలగాలి అనే నియమం ఏమీ లేదు. ఆధ్యాత్మిక అనుభూతులను పొందలేకపోయినా కూడా, పారస్థితులు కలగలేకపోయినా కూడా మన మనస్సుని ప్రగాఢమైనటువంటి భక్తితో భగవంతుని మ్రోలో ఉంచడమే మనం చేయాలి. సాధకుని స్వభావానికి తగినట్లుగా కొందరికి ఇవి సిద్ధించవచ్చు, కొందరికి కలగకపోవచ్చు. కానీ నిజమైనటువంటి ఆధ్యాత్మిక ఉన్నతి సారం ఏమిటి అనంటే, ఆంతరంగిక జీవితం పూర్తిగా మారిపోయి ఉన్నతమైన చైతన్య స్థితులను చేరుకోవడమే. మనకి సమాధి స్థితులు కలగకపోవచ్చు కాక, కానీ ఆంతరంగిక జీవితం పూర్తిగా మారిపోయి ఉన్నతమైన చైతన్య స్థితులను ఇది జరుగుతుంది. ఇది జరిగితే మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నట్లు లెక్క. ఏముందండి, ఆంతరికంగా మార్పు జరిగినప్పుడు మనం ఎంతో ఉన్నతి వెళ్తున్నట్లే లెక్క. ఇక నెమ్మదిగా ఈ బాహ్యమైనటువంటివన్నీ ఒక్కొక్కటిగా మన నుండి విడుదలవుతాయి. అనుభవపూర్వకమైన వచనాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. ఒకతనికి భగవంతునికి అనుభూతి కనుక కలిగితే ఏమిటి లభిస్తుంది? ఆ వ్యక్తికి ఏమైనా 2 కొమ్ములు మొలుస్తాయా? లేదు. అతడి మనస్సు పరిశుద్ధం అవుతుంది. అది ఇంపార్టెంట్. పవిత్రమైన మనస్సు ద్వారా జ్ఞానం సిద్ధిస్తుంది. కాబట్టి మన లక్ష్యం సమాధి స్థితులను పొందాలని కాక, ఆంతరంగికమైన మార్పు కలగాలని, మనస్సు పరిశుద్ధం అవ్వాలని, పవిత్రమైనటువంటి మనస్సులోనే జ్ఞానం కలుగుతుందని ఆ ఆలోచన వల్ల స్థిరమవ్వాలి. అంతే తప్ప ఆధ్యాత్మిక స్థితులు, సమాధి స్థితులు, పారవస్య స్థితులు కలిగితే నాకు ధ్యాన సిద్ధి కలిగినట్లు లేకపోతే లేనట్లు అని కాదు. మనకే తెలుస్తుంది మన అంతరంగంలో వచ్చే మార్పు. ఆధ్యాత్మిక పరమైన తర్ఫీదుతో పాటు నిత్య జీవితంలో అనుసరించవలసిన విషయాలను కూడా గురుదేవులు శారదకు బోధించారు. ఎందువల్ల ఆవిడ ఎంతోమంది గృహస్థుల జీవితాలను జాగ్రత్త వహించాల్సి వచ్చింది. అందువల్ల ఆవిడకి
నిత్య జీవితంలో అనుసరించాల్సిన విషయాలను కూడా రామకృష్ణులు బోధించారు. వారు ఒసగిన 1-2 ఉపదేశాలను మనం వింటే ఈ నిజం మనకి అర్థమవుతుంది. గృహస్థ జీవితంలోని అతి మామూలు విషయాలను కూడా ఆయన ఎప్పుడూ తృణీకరించలేదు. ప్రతి చిన్న విషయానికి కూడా ఆయన ప్రాధాన్యతనిచ్చేవారు. దేనిని ఆయన దూరం ఉంచలేదు, అసహించుకోలేదు, ఈసడించుకోలేదు. ఏ వస్తువునైనా ఉపయోగించిన తరువాత అలక్ష్యంతో అటు ఇటు పడవేయకూడదు. ఇది రామకృష్ణ వారు చెప్పింది. రామకృష్ణ వారు గదిని కనుక చూస్తే ఆ అద్భుతమైనటువంటి ఒక ఏ వస్తువుని అదే చోట ఉంచేవారు. చాలా నీట్గా జాగ్రత్తగా ఉంచేవారు. కళ్ళు మూసుకున్న ఆ వస్తువు ఎక్కడ ఉందో ఆయన వెళ్ళి తీసి చూపించేవారు. అంత జాగ్రత్తగా వస్తువులను భద్రపరిచేవారు, నీట్గా సర్దుకునేవారు. ఈ విషయాన్ని ఇదే విషయాన్ని తర్వాత శారదాదేవి కూడా అనేక సందర్భాల్లో అనేక మందితో చెప్పడం మనం చూస్తాము. చీపిరినైనా సరే చిమ్మిన తర్వాత కడిగి దాన్ని జాగ్రత్తగా ఉంచమని చెప్పేవారు. దానికంటూ నిర్దేశించబడిన చోటునే అది ఉంచాలి. అప్పుడప్పుడు మనం వాడుకునే వస్తువులను మన చేతులకు సులభంగా అందేలా దగ్గరగా ఉంచుకోవాలి. ఎప్పుడో ఒక్కసారి పనికి వచ్చే వస్తువులను కొంచెం దూరంగా ఉంచుకోవచ్చు. ఒక చోటు నుండి ఒక వస్తువుని తీస్తే మళ్ళీ ఆ వస్తువును అదే చోట ఉంచాలి. ఇలా చేసినట్లయితే చీకటిలో కూడా తడుముకోకుండా ఆ వస్తువును అందుకోగలం. ఎప్పుడు ఆధ్యాత్మిక భావపారవశ్య స్థితుల్లో ఉండే శ్రీరామకృష్ణుల వారు కూడా ఇటువంటి చిన్న చిన్న విషయాలలో కూడా అత్యంత జాగరూకతతో ఉండేవారు. ఇదే అలవాటు తర్వాత కాలంలో అద్వైతానంద స్వామీజీలో చూస్తాం. ఆయన కూడా అలాగే అద్భుతంగా తన గదిని ఉంచుకునేవారు. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదపడతాయి. ఆధ్యాత్మికంగా ఉన్నతిలో వెళ్ళే వాళ్ళు ఈ సాధారణ విషయాలందుకు కూడా ఎంతో శ్రద్ధ వహిస్తారు. ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. అదేమిటి ఇదేమిటి అని అనుకోకూడదు. దానినే ఆంతరంగిక మార్పు అంటారు. అంతఃశుద్ధి చాలా ఇంపార్టెంట్. అది కేవలము ధ్యానం ద్వారా మాత్రమే సిద్ధిస్తుంది. అంతేకాదు గృహస్థ జీవితంలో అయినా సరే, సమాజ జీవితంలో అయినా సరే ఇదే విజయ రహస్యం. రామకృష్ణ వారు చెప్పింది. తన సహధర్మచారిని గృహస్థ జీవితానికి, ఎవరు శారదాదేవి యొక్క గృహస్థ జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి, ఈ రెండింటికి కూడా ఆదర్శప్రాయంగా ఆవిడను తీర్చిదిద్దాలి అన్నటువంటిదే ఆయన భావన. అందుకనే ఆవిడకు ఈ రెండు విషయాలలో కూడా శిక్షణనివ్వడమే కాక ఆమెకు ఉత్కృష్టమైనటువంటి తర్ఫీదును కూడా అందించారు. ఊరికే చెప్పడం కాదు, ఆచరిస్తున్నట్లుగా ఆయన రూఢీ చేసుకునేవారు. ఇలాగా ప్రతి చిన్న విషయంలో కూడా శ్రీరామకృష్ణ వారు ఎంతో శ్రద్ధ వహించారు. అంతేకాదండి,
వాళ్ళ యొక్క అన్యోన్యతను మనం మాటల్లో చెప్పడానికి వీలు కాదు. మనం బాహ్యానికి చూస్తుంది వేరు. ఆయన ఒక సన్యాసిగా లేకపోతే ఒక ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక మహానుభావునిగా మనం తలుచుకుంటాం. అంత మాత్రం చేత ఆయన తన విద్యుక్త ధర్మాలు ఏవైతే ఉన్నాయో, గృహస్థ కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో, తన భార్య విషయంలో ఎటువంటి శ్రద్ధని చూపాలో వాటన్ని విషయాలలో కూడా శ్రీరామకృష్ణులు ఏదీ వదలలేదు, దేనిని కాదనలేదు. అటు ఆయన సాధన అనుభవాలు అవి అలాగే ఉన్నాయి. ఇటు శారదాదేవి విషయంలో ఒక భర్తగా తన కర్తవ్యాలు, తన బాధ్యతలను తూచా శ్రీరామకృష్ణుల వారు పాటించారు. రెండు వైపులా కూడా శ్రీరామకృష్ణుల వారు వారి ప్రేమని పరిపూర్ణంగా అందించారు తన భార్య విషయంలో. ఈయనకి శారదాదేవి గురుదేవులకు మాతృదేవికి ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి సంబంధం మనం మాటలతో చెప్పడానికి అలవి కాదు. వీరి యొక్క ఆ దివ్యమైన సంబంధాన్ని గురించి నిన్నట్టు మనం చదువుకున్నాం. గౌరీమయమని చెప్పారు. 75 అడుగుల దూరంలో ఇద్దరు జీవించారు. కానీ చాలా రోజులు పరస్పరం కలుసుకోవడం కూడా కుదరలేదు. అయినప్పటికీ ఇద్దరి మధ్య ఎంతో గాఢమైనటువంటి సంబంధం నెలకొని ఉండేది అని గౌరీమ మనకి చెప్పడం జరిగింది. గురుదేవులు సర్వసంగ పరిత్యాగి అయినా స్త్రీల మనోభావాన్ని బాగా గ్రహించగలిగేవారు. ఇది ఇంకా ఆశ్చర్యమైన విషయం. స్త్రీల మనోభావాలను బాగా గ్రహించగలిగేవారు. వారి ఆవశ్యకతలను, స్త్రీల యొక్క ఆవశ్యకతలను, ఆకాంక్షలను భర్తే గ్రహించి పూర్తి చేయాలి అని ప్రతి స్త్రీ ఆశిస్తుంది. ఎవరితో చెప్పుకోగలుగుతుంది? తన ఆకాంక్షని భర్తతో తప్ప ఎవరితోనూ చెప్పుకోవడానికి లేదు కదా. అందువల్ల భర్తే గ్రహించి పూర్తి చేయాలి అని శ్వాస. నేను చెప్పకుండా ఆయనే గ్రహించి నా ఆకాంక్షలను నెరవేర్చాలి అని భార్య కోరుకుంటుందిట. అందువల్ల తమ శక్తి మేరకు శ్రీరామకృష్ణులు మాతృదేవి కోరికలను, అవసరాలను తానే తెలుసుకొని పూరించేవారు. ఒక భర్తలాగా ఆయనే ఆవిడ అవసరాలను గ్రహించి వాటిని పూరించేవారు, వాటిని నెరవేర్చేవారు. ఆవిడ కోరికలను తెచ్చేవారు, ఆకాంక్షలను నెరవేర్చేవారు. ఈయనకి ఆవిడెప్పుడు నాకు నగలు కావాలి రామకృష్ణులతో ఎప్పుడు చెప్పలేదు, చెప్పదు కూడా. కానీ ఈయనకే తెలుసు మాతృదేవికి ఆభరణాలు ధరించాలి అనే కోరిక ఉండేది. అక్కడికి ఆ కోరిక బలంగా ఉండేది. అందమైనటువంటి యువతి కదా, ఆభరణాలు ధరించాలని అనుకోవడం ఆశ్చర్యం ఉంది. ఆవిడ ఒక గ్రామీణ యువతి. అప్పటిదాకా తన వయస్సు పిల్లలతో ముచ్చట్లలో గడిపి సడన్గా భర్త దగ్గరికి వచ్చింది. కోరికలు ఎక్కడికి పోతే చెప్పండి.
ఆమెకు ఆభరణాలు చేయించాలి అని రామకృష్ణ వారు సంకల్పించారు. ఈయనకి జీతం ఎంతండి? 7 రూపాయలు. ఆ 7 రూపాయలు ఒక చోట ఆయన భద్రపరిచి ఉంచారు. శారదాదేవి మరి ఎలా మేనేజ్ చేసిందో మరి, ఇది ఒక పెట్టెలో ఉండేవి. ఆ డబ్బుల నుంచే ఆవిడ ఖర్చు పెట్టేది. కానీ అందులో ధనం పోగి ఉన్నది. 7 రూపాయలు అంటే చాలా ఎక్కువ మనం చెప్పుకున్నాం కదా. ఖర్చులకి అంత ఉండదు. భక్తులు చాలా తీసుకొస్తూ ఉండేవారు. ఆవిడ చక్కగా ఇల్లు గడిపింది. ఆ 7 రూపాయలని అదే పెట్టెలో ఈయన కూడా భద్రపరుస్తూ ఉండేవారు. చాలా జాగ్రత్త ఎక్కువ కదా. ఒకరోజు హృదయరాముని పిలిచి ఆ పెట్టెలో ఎంత డబ్బులు ఉన్నాయో లెక్కించి నాకు చెప్పు అంటారు. ఎందుకు? ఆభరణాలు చేయించడానికి. ఆ డబ్బుతో మాతృదేవికి ఆభరణాలు చేయించాలి అన్నారు. ఈ విషయంగా మాతృదేవి ఇలా అన్నారు. ఆవిడ అంటున్నారు, నాకు ఆభరణాలు ధరించాలి అనే కోరిక గురించి చెబుతూ గురుదేవులు ఇలా అన్నారట ఆవిడతో, నీకు ఆభరణాలు ధరించాలనే కోరిక నీకు ఉన్నది అనే సంగతి నాకు తెలుసు అని అంటూ ఆయన అంటున్నారట, నీవు శారదవు, నీ పేరు శారద అంటే నువ్వు సరస్వతీదేవి అవతారం. సరస్వతీదేవి అవతారం అయినందువల్లనే ఆభరణాలు ధరించాలని నువ్వు ఆకాంక్షిస్తున్నావు. అది శ్రీరామకృష్ణ వారు చెప్పిన మాట. డబ్బు ఎంతుందో లెక్కేమని చెప్పారు కదా. ఆమెకు చక్కని బంగారు ఆభరణం ఏదైనా చేసి పెట్టాలి అన్నారు. అప్పుడు ఆయనకి ఆరోగ్యం కూడా అంత బాగా లేదు. అయినా కూడా 300 రూపాయలు ఉన్నాయి. ఇక్కడ ఆయనకు వచ్చిన జీతం. ఆ 300 రూపాయలు పెట్టి నాకు నగలు చేయించి ఇచ్చారు గురుదేవుడు. ఎలా చేయించి ఇచ్చారట? ఆయనకి ఒకరోజు స్వప్నంలో సరస్వతీదేవి సాక్షాత్కరించారు. ఆ సరస్వతీదేవి చేతి ఆభరణాలను ఆయన గమనించారు. అవి ఒకసారి చూస్తే ఫోటో ప్రింట్ అయిపోతుంది ఆయనకి. అలాంటి నగలనే, అలాంటి గాజులనే శారదాదేవికి చేసి ఇచ్చారు, చేయించి ఇచ్చారు. ఆయన ఎలా చూశారో ఆ డిజైన్ అది సరస్వతీదేవి ధరించిన ఆ రకమైనటువంటి బంగారు గాజులనే గురుదేవులు చేయించారు. గురుదేవులు ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించే కాలఘట్టంలో ఆయనకు సీతాదేవి దర్శనం కలిగింది. సరస్వతి కాదు, సీతాదేవి దర్శనం కలిగింది. సీతాదేవి ధరించిన అనేక రత్నాలతో కూడుకున్న బంగారు గాజులు ఆయన దృష్టిలో పడ్డాయి. ఆ గాజు లాంటిది వాటినే మాతృదేవికి చేయించారు. 300 రూపాయలు అంటేనండి 30 లక్షలు. ఈ రోజుల్లో తక్కువే కాదు. ఆ రోజుల్లో బంగారం ధర ఏముందండి. అందువల్ల రత్నాలతో ఆయన సీతాదేవికి ఉన్న ఆభరణం లాంటిదే. అందువల్లనే ఆవిడ ఆఖరి శ్వాస వరకు కూడా ఆ బంగారు గాజును మాత్రం తీయలేదు. ఎందువల్ల ఆ సీతాదేవి ధరించినటువంటి ఆభరణం లాంటిది తన గురుదేవులే ఆవిడకు చేయించి ఇచ్చారు. అందువల్ల అది మాత్రం ఆవిడ వదిలేదు కాదు. ఆ గాజు ఎప్పుడూ ఆవిడ చేతికి
అలాగే ఉండేది. బహుశా ఇప్పుడు కూడా ఆవిడ చేతికి ఉన్నట్టు ఆ గాజుల్ని బేలూరు మఠంలో కానీ కాశీలో కానీ ఉద్బోధనలో భద్రపరిచి ఉంచారు. ఉన్నాయి, ఉద్బోధనలో భద్రపరిచి ఉంచారు. ఎవరైనా వెళ్ళినా కూడా చూపించరు, ఎందుకంటే అది చాలా విలువైనటువంటిది కదా. పొరపాటున ఏదైనా మిస్ అయితే అందువల్ల చాలా జాగ్రత్తగా భద్రపరుస్తారనమాట, దాన్ని తీయరు. అలాంటి ఆభరణాలు ఇప్పుడు రామకృష్ణ మిషన్ ఎంతమందికి ఎన్నైనా చేయించగలదు, కానీ ఆ బంగారు గారిని చేయించగలదా? చేయించలేదు. అందువల్ల దాన్ని అసలు బయటికి తీరి మాలాంటి వాళ్ళ కూడా చూడడానికి కూడా వీలు లేదు. కానీ ఖచ్చితంగా ఉన్నది, వీళ్ళు భద్రపరిచి ఉంచుతారు. తర్వాత నేను నగలు శ్రీరామకృష్ణ తర్వాత చేశాను. నాకు శారదాదేవికి ఉన్న సంబంధం 9:30 అయిపోయిందా? సరే, నాకు శారదాదేవికి ఉన్న సంబంధం ఎలాంటిదో మీకు తెలుసా? అటు హాస్యంగా శ్రీరామకృష్ణ అక్కడ వచ్చి వాళ్ళతో చెప్పేవారనమాట. ఈ ఆభరణాలు మాత్రమే కాకుండా శ్రీరామకృష్ణ వారు నా భార్యకి బంగారు గాజులు చేసేంత సంబంధం మా ఇద్దరి మధ్య ఉంటుంది అని చమత్కారంగా అక్కడ వచ్చిన భక్తులతో ఆయన చమత్కరించేవారు. మా భార్యాభర్తల సంబంధం మామూలుది కాదయ్యా, ఆవిడకి బంగారు గాజులు చేయించేటంత సంబంధం. అది కాకుండా ఆవిడకి బంగారు అడ్డిగా, గుండెని ముక్కు పుడక, చెవులకు దుద్దులు, మరెన్నో నగలను కూడా మాతృదేవి ధరించేవారు. ఇవన్నీ గురుదేవులు సాధన కాలంలో ఉన్నప్పుడు మధురనాథు చేసి పెట్టినవి. ఆ చేసి పెట్టినవి అవి తర్వాత కాలంలో శారదాదేవి కోసం వచ్చి ఆయన ఇచ్చారు. ఆయన సంపాదన 300 రూపాయలతో గాజులను కూడా చేయించారు. దాని గురించి చెప్పేవారు. మా సంబంధం అలాంటిదని. ప్రతి సందర్భంలోనూ గురుదేవులు మాతృదేవిని సంతోషంగా ఉంచడానికే ప్రయత్నించేవారు. ఎంతమంది భర్తలు భార్యలను సంతోషంగా ఉంచాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారండి. రామకృష్ణ అలా చేసేవారు. శారదాదేవి ఎప్పుడు సంతోషంగా ఉంచాలి అని ప్రయత్నించేవారు.